శ్రీరామనవమి వేడుకలు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ శ్రేణులు శ్రీరాముని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామనామ స్మరణలు చేశారు. అనంతరం భక్తులకు కోలా ఆనంద్ కుమార్ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ఏర్పాటు చేసి నేడు ఆ మందిరంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించబడుతుంది అంటే అది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు. శ్రీరాముని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా తీసుకోవాలని అన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్య నగరంలో మొట్టమొదటిసారిగా ఆయన మందిరంలోనే ఆయన ఆలయంలోనే ఈరోజు శ్రీరామనవమి వేడుకలు మిన్నంటే విధంగా జరుగుతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. ఈరోజు జనవరి 22వ తారీఖున ఈ సంవత్సరం 2024 జనవరి 22 ఆ యొక్క రామ మందిరాన్ని మరి శంకుస్థాపన చేసి మరి ఈరోజు వారు విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా ఈరోజు మరి శ్రీరామనవమి సందర్భంగా ఆయన జన్మదినం రోజు ఈరోజు ఈ వేడుకల్ని మొట్టమొదటిసారిగా అయోధ్య నగరం జరుగుతున్నాయంటే దానికి ప్రతి ఒక్క భారతీయులు కూడా మనం హర్షించాల్సిన విషయం ఇది. ఎందుకంటే చరిత్ర శ్రీరామచంద్రమూర్తి వారి చరిత్ర ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం. అది ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలా. వారి పరిపాలన కావచ్చు, వారు నడుచుకున్న నడవటి కావచ్చు, వారి యొక్క సిద్ధాంతాలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఆ మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీరామనవమి సందర్భంగా మరి కాళహస్తి నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా అందరికీ మా భారతీయ జనతా నాయకులందరూ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు.